వేల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ మహనీయుని ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముందుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చేసిన సేవలు నేటికి అందరికీ హృదయంలో చిరస్మరణీయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ అన్నారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత అంబులెన్స్, రైతులకు ఒకే దఫా రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. डॉक्टर वाईएस राजशेखर रेड्डी, डॉक्टर वाईएस राजशेखर रेड्डी, वाईएसआर, वाईएसआर, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, ఏదైతే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కూడా చాలా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వారి యొక్క ఉన్నత ఉద్యోగాలు ఈ రోజు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇచ్చలోనే. అదే కాకుండా ముఖ్యంగా మైనార్టీలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే 4% రిజర్వేషన్లు అమలు తీసుకువచ్చి ఆ 4%తో ఈరోజు మైనార్టీల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఈరోజు ఉద్యోగం సాధిస్తున్నారంటే ఆ 4% తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డిది. ఇలా చెప్పుకుంటా పోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్యలో లేకున్నా వారి యొక్క సేవలు, వారి చేసినటువంటి వారి సేవలు ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ప్రతి పదిలంగా రాజశేఖర రెడ్డి ఎప్పటి వరకు ఆయన పదిలంగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మాకు మా అధినేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఏమన్నాడంటే, ఏదైతే నేను భారత్ జోడో యాత్ర చేసినా ఈ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి నాడు వైఎస్ రాజశేఖర్ చేసినటువంటి పాదయాత్రను స్ఫూర్తి తీసుకొని నేను ఈరోజు భారత్ జోడో యాత్ర చేసినాను ఈరోజు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డి ప్రజల నాడి పట్టినటువంటి డాక్టరు. ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతులకు ఆనాడు మనం చూస్తున్నాం, రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఎందుకంటే నాడు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉండే 2024 కంటే ముందు, కానీ అప్పుడు రైతులకు చేసింది ఏం లేదు. అప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రైతులు మనం బీటీ కొనాలన్నా 1700 బీటీ విత్తనాలు ఉండే కానీ ప్యాకెట్కి. కానీ ఎప్పుడైతే రాజశేఖర అధికారంలో వచ్చిన తర్వాత 7700కు ఒక ప్యాకెట్ ధర నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మరి ఆయన చేసిన